తలలో ఉంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకే స్తోత్రాలు నాయన. ఇగో తండ్రి, ఇగో నాయన ఏప్రిల్ నెల అంతటి కూడా తండ్రి మీరు ఎంతగానో మీ దయారెక్కల చాటున కాచి కాపాడారు తండ్రి. నాయన మా పనిపాట్లలోనూ నాయన ఇగో నాయన మా సుఖ దుఃఖాలన్నిటిలోనూ తండ్రి మీరు తోడై ఉన్నారు నాయన. మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా ఇగో తండ్రి తండ్రి అద్వితీయుడు అనేటువంటి మా దేవ నీకే స్తోత్రం. మహాకాశంలో సృజించినటువంటి మా దేవ నీకే స్తోత్రం నాయన. విమోచకుడ మీకే ఘనత నాయన. సజీవుడు అనేటువంటి మా ప్రభా మీకే స్తోత్రం నాయన. సర్వశక్తి గల మా దేవ నీకే మహిమనైనా. నీతికి ఆధారభూతుడు మా దేవ మీకే ఘనతనైనా. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతినైనా. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా మీకే ఘనతనైనా. మా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనతనైనా. స్తోత్రార్హుడు అనేటువంటి మా ప్రభా మీకే స్తుతినైనా. బలమైన స్వరము గల మా దేవా నీకే స్తోత్రమునైనా. మమ్మల్ని స్వస్థపరచువాడు అనేటువంటి మా తండ్రి మీకే మహిమనైనా. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. జీవాధిపతి అనేటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆకాశం కంటే అత్యున్నత సింహాసనపై ఆశ్రయుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. మాకు ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రభా మీకే ఘనత. పూజనీయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. దీర్ఘశాంతం గల మా ప్రభా మీకే స్తోత్రం. మితి లేని కనికరము గలవాడా మీకే మహిమ. మాట తప్పనటువంటి మా ప్రభా మీకే ఘనత. కాపాడుచున్నటువంటి మా దేవ మీకే స్తుతి. మమ్ము కాపాడుచున్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. గొప్ప కార్యములు చేయువాడా మీకే మహిమ. ఉపకారి అయినటువంటి మా దేవ మీకే ఘనత. మహాప్రభావములు గల మా తండ్రి మీకే స్తుతి. జ్ఞానమిచ్చువాడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నేను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. నిజమే తండ్రి మేము అనిపించవలసిన శిక్షను ఆయన మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము అందరము తండ్రి ఇదిగోనైనా మా తల్లి గర్భాన పడినది మొదలుకొని అయినా ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలని మన్నించమని తండ్రి. ఇకనైనా మా పాపములకు విముకుడవు కమ్మని తండ్రి. ఇక లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకునని తండ్రి. మంచి విడిపోవునట్లు వారి అతిక్రమములను మబ్బు తొలినట్లుగా నీ పాపములను తుడిచి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపలను మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. ఆయన యవన బిడ్డలకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన యవనులు తప్పక తొట్టిల్లని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. ఇకనైనా ఆయన వాక్యము ద్వారా తమ నడవడికను స్థిరపరచుకోవడానికి మంచి మనసును బుద్ధిని దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను జతపరచండి ఆయన. మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను జతపరచండి తండ్రి. ఏకాంగులు సంసారాలుగా చేయువాడు నీవే. వారిని చేతపరిచి మీ వాక్యం ముందు బలవంతుల చేతిలో బాణం లాంటి వారిగా తండ్రి మీ అంబుల పొదలో చేరేవాడిగా వారిని దీవించండి నాయన. ఇక తండ్రి ఒకరేళ్ళు ఒకరు శరీర సుఖము కొరకు మాత్రమే కాకుండా మీ పని విషయమే ఒక్క బాటగా మిమ్మల్ని ప్రేమించే విషయంలో మిమ్మల్ని ఆరాధించే విషయంలో ఒక్కటిగా ఉండినట్లు తండ్రి నాయన. మీకు ఇష్టమైన పిల్లలుగా వివాహం అన్ని విషయంలో ఘనమైనది కానీ మీరు రాయించిన ఉద్దేశాన్ని యవ్వన బిడ్డలందరూ గ్రహించి మంచి బుద్ధిని అనుగ్రహించండి ఆయన. నేను మీ కృప చొప్పున నడిపించండి ఆయన. ఇకనైనా మీ సన్నిధిలో తండ్రి ఇకనైనా విద్యార్థులను తండ్రి నాయన ఇదిగోనైనా ఈ లోక జ్ఞానం గొప్పదని భ్రమపడకుండా మీ వాక్యం ముందు ప్రతిదినము నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసు ఏమైనా పిల్లలకు నేను విద్యార్థులకి చదువు ఎందు శ్రద్ధ కలిగి ఏక హృదయము గలవారే తన మనసు పెట్టి తండ్రి మంచి జ్ఞానమందును బుద్ధి అందును పిల్లలను తండ్రి నాయన పెరిగినట్లు తండ్రి అట్టి కృప తండ్రి మా కుటుంబాలను ఉన్నటువంటి బిడ్డలకు అందరికీ దయచేయండి నాయన. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి కుటుంబాలతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మేమందరము సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డలమందరము తండ్రి ఇగోనైనా
మీ ప్రియకుమారుడి రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచండి ఆయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ నాయన ఏ సమస్యల కొద్దీ బాధపడుచున్నదో మేము ఎరగము నాయన. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు తండ్రి నాయన. అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇగో తండ్రి నాయన ఇగో నాయన ఎంతమంది అయితే తండ్రి ఇగో నాయన ఆరోగ్యం బాగులేక బాధపడుతున్నారో అటువంటి బిడ్డలకు నాయన స్వస్థత దయచండి ఆయన. ఇగో తండ్రి ఎంతమందికి నాయన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డల్ని కూడా తండ్రి మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో తండ్రి మీ గుప్పులు విప్పి నాయన ఇంకా ప్రతి జీవి కోరికని తీర్చమని అడుగుచున్నామయ్యా. తండ్రి ఏ సమస్యలు ఉన్నా తండ్రి నాయన క్రీస్తు యేసు ఐశ్వర్యనందు మీ ప్రతి అవసరము తీర్చునని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నేను అవసరముతో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించిన ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను అనేక సమస్యలను బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. మీ కృప చొప్పున నడిపించండి నాయన. ఇక తండ్రి మేమందరము కూడా తండ్రి ఆత్మ ఫలాలు పండే విధముగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయలత్వము తండ్రి మేము అనే ఆత్మ ఫలాలు పండే విధముగా తండ్రి నేను మీకు ఇష్టమైన పిల్లలుగా మేము ఉండినట్లయినా ఇదిగో నేను మీ ప్రియకుమారుని స్వారూప్యంలోని మేము ఉన్నామైనా మీ సన్నిధిలో బ్రతున్నట్లనైనా నిందారైతులుగా బ్రతున్నట్లయినా నేను మీ కృపా కాపుతలు మాకు అనుగ్రహించండి తండ్రి. సాతాన తంత్రం జయించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ఇవ్వండి నాయన. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. మేము మనసుతో ప్రార్థన చేసినట్లు నేను ఆత్మతో ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేసే కృపాభాగ్యం మాకు ఇవ్వండి. ప్రార్థన దుప్పటి మాకు ఇవ్వండి నాయన. నేను మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా తండ్రి రక్షణ లేనటువంటి బిడ్డలని రక్షణ దయచండి అయినా. ఇంకా బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా బాప్తీసం తీసుకోవడానికైనా మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా సంఘంలో ఉన్నటువంటి అందరూ బిడ్డలు తరకునైనా బంధువులే కానీ స్నేహితులు కానీ రక్షణ లేక బాధపడుతున్నారు నాయన. ఇకనైనా అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా ఇకనైనా రక్షణ దయచేయండి అయినా. మరి ముఖ్యంగా తండ్రి బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను అభాగ్యులను కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా మీ కృపా కాపుదలు అనుగ్రహించి మీ దయ కలిచాటును భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ఈ యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి నాయన వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించండి అని. ఇంకా నేను డ్యూటీలకి ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచండి ఆయన. నాయన వారి పని పట్ల మీరు తోడండి ఆయన. మీ దేవదూతల కాపుదలు ఉంచమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి గొప్ప దేవానికి స్తోత్రం అయినా గొప్ప దేవానికి స్తోత్రం. ఇక నాయన తండ్రి ఇక పిల్లల్ని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న రీతిగా హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి పిల్లలని దంపతులను జ్ఞాపకం చేసుకుని నాయన పిల్లల వరకు అనుగ్రహించమని వారి గర్భాలు తేరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇంకా నేను పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచనైనా. ఇక నూతన సంవత్సరం నూతన దయాకిరీటి వరకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా విధవరాండ్రను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇక తండ్రి విధవరాండ్రకు తండ్రి వారి పక్షాన వాద్యమాడే దేవుడు నాయన. ఇక్కడ వారికి న్యాయం జరిగించే దేవుడు నీవేనైనా. వారి వాద్యములన్నింటినీ మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్షణ భాగ్యం కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించినటువంటి ప్రజలందరూ ఉన్నారు నాయన. సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి ఇక నాయన తను మా మీద తిరుగుబాటు చేసినటువంటి పెద్దలు ఉన్నారు నాయన. వారు ఎరుగు చేసిన పాపాలను మన్నించండి ఆయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నాయన ఇక మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ పోలీస్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ ఉద్యోగస్తులు కానీ నాయన సామాన్య ప్రజలే కానీ ఇక రెండు రోజువారీ పనిపాట్లు చేసుకుంటున్న బిడ్డలనే కానీ కార్మికులనే కానీ అధికారులనే కానీ నాయన ప్రతి ఒక్కరికి మా దేశంలో ఉన్న స్త్రీలనే కానీ ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము అనుగ్రహించి మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం పరమ తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు నాయన ఇక తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశము తండ్రి స్వస్థత పొందినట్లు నాయన ఇక తండ్రి నీవే సత్యదేవుడు అని వారు గుర్తిరినట్లు తండ్రి వారు మనోన్నతాలు వెలిగించండి నాయన సృష్టి దేవుడు కాదని సృష్టికర్త దేవుడు అని వారు గుర్తిరినట్లు తండ్రి బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఇక నేను విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ ఉద్యోగస్తులనే
కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన పిల్లల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. మరి తండ్రి శోధనలో పడిపోకున్నట్లు నాయన శోధన జయించుటకు నాయన శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గం దాయిచ్చండి ఆయన. సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి వారి కుటుంబాల కొరకు మీ సన్నిధిలో సహాయము అర్థిస్తున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. మీ దయారెక్కల చాటును భద్రపరచండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి లేఖనంలో దేవుని శక్తిని ఎరినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించమనైనా నిబ్బరమైన బుద్ధి గలవారమే తండ్రి. పూర్ణమైన పట్టుదలతో మెలకు ఉండి ప్రార్థన చేయుటకు సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము కలిగి ఉండినట్లు తండ్రి మీ దయారెక్కల చాటున మేము అందరము కూడా తండ్రి నాయన ఇక మీ ప్రియకుమారుడు రాకడలో మేము మీతో పాటు నేను మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన నాయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇక రండి ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పరిణామైనటువంటి నాయన నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమె నాయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన నాయన మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి పెట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్.